తోక 2 కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత వేడి నీరు తీసుకొని ఆ వేడి నీటిలో ఈ ముక్కల్ని వేసానండి. గెరిటితో బాగా కలదిప్పుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వాటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారు చేసే విధానం: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, టమాటోలు తీసుకున్న తర్వాత అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేయాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత రెండింటిని కలదిప్పి కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత టమాటోలు వేసుకోవాలండి. టమాటోలు వేసుకొని కలదిప్పుకున్న తర్వాత అందులో లైట్గా కొంచెం కారము, అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని వాటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి గెరిటితో. చూశారు కదా వీడియోలో ఎలా మిక్స్ చేస్తున్నారో అలా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దానిలో కొంచెం చింతపండు రసం పోయాలండి. చింతపండు రసం పోసిన తర్వాత దాన్ని బాగా కలదిప్పుకోవాలండి. కలదిప్పుకున్న తర్వాత ఎండు చేపలని నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నానండి. వాటిని వేసేసి కలదిప్పుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చాలండి. వేడి వేడి ఎండు చేపల తయారీ కూర రెడీ అయిందండి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. బాలింతలకు అలాగే లెగవలేని పిల్లలకు చాలా రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లంగా బాగా నోటికి ఆ ఉప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్